మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం భవానీ కుమారి బెల్లంకొండ గారు రాసిన అంతర్దర్శనం అనే కథ విందాం. శాతవాహన ఎక్స్ప్రెస్ స్టేషన్లో వచ్చి ఆగింది. ఖమ్మంలో అది ఎక్కువసేపు ఆగదు. వేగంగా కదిలి ఆఖరి బోగి ఎక్కింది చిత్ర. ఇంటర్మీడియట్ స్పాట్కి అందుకోవాలంటే ఆ ట్రైన్లో వెళ్తేనే టైంకి స్పాట్ సెంటర్కి చేరుకోగలదు. ఆ బోగిలో కూడా సీట్స్ ఏమీ ఖాళీగా లేవు. ఇంతలో ఎవరో మేడం అన్నమాట వినిపించింది. మీరు ఇక్కడ కూర్చోండి. సీట్ ఆఫర్ చేసిన ఆ వ్యక్తి కేసి చూసింది. 20 ఏళ్ళు ఉంటాయేమో. సన్నగా ఎండు పుల్లలాగా ఉన్నాడు. అంత సన్నటి మనిషిని చిత్ర ఎప్పుడూ చూసుండలేదు. చిత్ర వెంటనే తేరుకొని వెళ్ళి కిటికీ పక్కన సీట్లో కూర్చుంది. నిలబడ్డావెందుకు? నువ్వు కూడా కూర్చో అన్నది సీట్ ఆఫర్ చేసిన అతని కేసు చూస్తూ. మామూలు వాళ్ళు అంత ఈజీగా తేరుకునేవాళ్ళు కాదు. చిత్ర టీనేజ్ పిల్లల టీచర్. అందుకే అతన్ని చూడగానే కలిగిన భావాలను దాచుకోగలిగింది. ఆ అబ్బాయి పర్వాలేదు మేడం, మీరు కూర్చోండి అన్నాడు నమ్రతగా. సీట్ ఉన్నప్పుడు నువ్వు నిల్చోడం దేనికి? వచ్చి కూర్చో అన్నది చిత్ర మళ్ళీ. ఆ అబ్బాయి సంకోచంగా వచ్చి కూర్చున్నాడు. తనకు తగలకుండా కూర్చున్న అతన్ని చూస్తూ ఎదుట కూర్చున్న వ్యక్తి కేసి చూసింది చిత్ర. ఏదో జుగుప్స లాంటి భావం అతని మొహంలో కదలాడింది. మనిషి బాహ్య రూపానికి ఎంత ప్రాధాన్యం ఈ లోకంలో అనుకున్నది చిత్ర. నీ పేరేమిటి? నిశాంత్ మేడం. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు వాళ్ళ కేసు చూస్తూ మాట్లాడాలి నవ్వుతూ అన్నది. అతను తలెత్తి ఆమె కేసు చూశాడు. అతని కళ్లల్లో ఏదో తెలియని బాధ. చిత్ర అతన్ని పరీక్షగా చూసింది. ఎండు పుల్లలాంటి నల్లటి శరీరం, లోతైన కాంతిలేని కళ్ళు, సన్నని ఎముకలాంటి ముక్కు, ముందుకు పొడుచుకొని వచ్చిన చెవులు, ఏ కోసాన 20 ఏళ్ల యవ్వనపు ఛాయలేని మెరుపులేని శరీరం. జాలేసింది చిత్రకు. ఎటువంటి భావాలు తన మొహంలో కనబడనీయకుండా, డిగ్రీ చేస్తున్నావా అడిగింది. అవునండి, BA ఇంగ్లీష్ లిటరేచర్. గుడ్. తెలుగు సాహిత్యం చదువుతావా? ఇంగ్లీష్ ఒక్కటేనా? అప్పుడప్పుడు చదువుతుంటానండి. అలా కాదు, మాతృభాష రానివారు పరభాషలో ప్రావీణ్యం సాధించలేరు అంటూ ఏ రైటర్ సాహిత్యం చదవాలో అతనికి సజెస్ట్ చేసింది. అతను ఎంతో శ్రద్ధగా ఆమె చెప్పిన పేర్లన్నీ నోట్బుక్లో నోట్ చేసుకున్నాడు. అతను వరంగల్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. హాస్టల్లో తోటి విద్యార్థులు ఎవరూ అతనితో స్నేహం చేయటానికి సుముఖత చూపించేవారు కాదు. ఇంట్లో కూడా అంతే. అక్క అన్న తనని దగ్గరికి రానివ్వరు. తమ్ముడని చెప్పుకోవటానికి సిగ్గుపడతారని చెప్పాడు. ఆ మాట చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో నీళ్లు. చాలా బాధ అనిపించింది చిత్రకు. మీ అమ్మా నాన్న ఎలా ఉంటారు నీతో అడిగింది. అమ్మ తరచూ తిట్టిపోస్తుంది. నన్నెక్కడికి తీసుకొని పోయేది కాదు. తిట్టినందుకు మళ్ళీ ఏడుస్తుంది. నాన్న ఎలా ఉంటారు నీతో? మా నాన్నకి చాలా ప్రేమ నేనంటే. నాన్న నన్ను బాగా చదువుకోమని చెప్తారు. తండ్రి గురించి చెప్తున్నప్పుడు అతని కళ్ళల్లో వెలుగు. అసలు నేను పుట్టగానే పాలివ్వకుంటే వాడైపోతాడు అని అందరూ మా అమ్మకు సలహా ఇచ్చారట. కానీ నాన్న అందుకు ఒప్పుకోలేదు. వాడు అలా పుట్టడానికి వాడు కారణం కాదు అంటూ నన్ను మా అమ్మ దగ్గర పడుకోబెట్టారట. అసలు నేను బ్రతుకుతానని ఎవరూ అనుకోలేదట మేడం. అంత బలహీనంగా ఉండేవాడినట. మేడం, అన్నీ ఉన్న పిల్లల్ని ఎవరైనా ప్రేమిస్తారు. నాన్న ప్రేమే లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేవాడినండి. మా నాన్న ఇంట్లో ఉన్నప్పుడు నన్ను ఎవ్వరూ ఏమీ అనరు మేడం. నాన్న మాత్రం నన్ను చాలా ప్రేమగా చూస్తారు. అతని గొంతులోని దీనత్వం ఆమెను కదిలించింది. మొదట నన్ను నాన్న హాస్టల్లో జాయిన్ చేశారు. కానీ నాతో ఎవరూ ఫ్రెండ్షిప్ చేసేవారు కాదు. నా రూమ్మేట్గా ఉండటానికి ఎవరూ ఇష్టపడలేదండి. నాన్న నా బాధ చూడలేక ఆయన ఫ్రెండ్ ఇంట్లో ఒక రూమ్ రెంట్కి తీసుకున్నారు. నన్ను బాధపడవద్దని, బాగా చదువుకోమని చెప్తారండి. నాకు చాలాసార్లు నేను బ్రతికి ఏం సాధించాలి ఈ శరీరంతో అని అనిపిస్తుందండి. అలా అనకూడదు, చిన్నగా మందలించింది చిత్ర. వరంగల్ వచ్చే వరకు ఆ అబ్బాయి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాడు. చిత్ర స్టేషన్ దాటి ఆటో ఎక్కుతుండగా అడిగాడు. సాయంత్రం మళ్ళీ ఇదే ట్రైన్కి వెళ్తారా మేడం అని. అవును. 1 నిమిషం ఆలోచించి సాయంత్రం కలుద్దాం అన్నది. నిశాంత్ మొహం పువ్వులా విచ్చింది. సాయంత్రం అతను నిజంగానే ఆమె కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. చిత్ర ట్రైన్ లేటట్టు కదా అన్నది. అవును మేడం.
క్యాంటీన్కి వెళ్దామా? నేనా? మీతోనా? అన్నాడు నిశాంత్ బెరుగ్గా. ఏ, వెళ్దాం పదా. క్యాంటీన్లో అందరూ ఆమెకేసి విచిత్రంగా చూడసాగారు. స్నాక్స్, కాఫీకి ఆర్డర్ చేసి బిల్ పే చేసింది. ఈ స్కెల్టన్ ఫ్రెండ్ ఎక్కడ దొరికాడు నీకు అంటూ తోటి లెక్చరర్ ఎగతాళి చేసినా చిత్ర పట్టించుకోలేదు. ఆమెతో స్పాట్ పూర్తయ్యే వరకు నిశాంత్ ఆమెతో ట్రావెల్ చేశాడు. ఓ రోజు ఒక సుభాషితాన్ని ఆమెకు చూపించి దాని అర్థం అడిగాడు. వాస్త్రేణ వా పుషా వాచ విద్యయా వినయేన చ వకారః పంచభిర్యుక్తః నారో భవతి పూజితః. చిత్ర ఆ 5 వకారాల గురించి చెప్పింది అతనికి. పరిశుభ్రమైన వస్త్రాలు, ఆరోగ్యవంతమైన మంచి శరీరాకృతి, మంచి మాట, వినయంతో కూడిన విద్య. ఈ 5 వకారాలు కలిగిన వ్యక్తి ఈ సమాజంలో గౌరవింపబడతాడు అని వివరించి చెప్పింది. ఆమె వివరిస్తున్నప్పుడు నిశాంత్ ఆమెకేసి తదేకంగా చూడసాగాడు. ఏమిటి అలా చూస్తున్నావు? మీరు ఈ సుభాషితానికి బాగా సరిపోతారు మేడం. చిత్ర అతనిలోని ఆత్మన్యూనతా భావాన్ని పసిగట్టింది. మీ స్కూల్లో కాలేజీ టీచర్స్ అంతా చాలా అందంగా ఉన్నారా అడిగింది. లేదు అన్నట్టు తలూపాడు. అందంగా లేకపోయినా వాళ్లలోని విద్వత్తు కదా మనం గౌరవించేది. నువ్వు ఇంతవరకు డిస్టింక్షన్ స్టూడెంట్వి. వినయమో వివేకంతో కూడిన జ్ఞానం ప్రపంచాన్ని జయింపచేస్తుంది నిశాంత్. నిన్ను నువ్వు తక్కువ చేసుకొని బ్రతకకు. అందరికీ అన్నీ లభించవు. ఆ 5 వకారాల్లో నీకు లేనిది ఆ 2వదని నువ్వు బాధపడుతున్నావు. నీ చుట్టూతో ఉన్న ప్రపంచం ఆ ఒక్క లోపాన్ని కూడా విస్మరించేలా ఎదగాలి నువ్వు. అన్నీ ఉన్నా ప్రేమ ఫలించలేదనో, ఏవో చిన్న అపజయాలకు కూడా ఆత్మహత్యలు చేసుకునేవారు ఎంతోమంది. నీకింకా నీ మీద కోపం కానీ, సమాజం పట్ల వ్యతిరేకత కానీ లేదు. ఈ ప్రపంచాన్ని నీ దారికి తెచ్చుకోవాలంటే నువ్వు బాగా చదువుకోవాలి. అందగాళ్లకే ఈ సమాజంలో స్థానం అనుకుంటే అంతకంటే పిచ్చి ఆలోచన ఇంకొకటి ఉండదు. అలెగ్జాండర్ పోప్ నియో క్లాసికల్ ఏజ్ పోయెట్. 3 అడుగులు కూడా ఉండేవాడు కాదు. కానీ ఎంత గొప్ప కవి అతడు. మన చుట్టూ మనకు స్ఫూర్తినిచ్చేవాళ్లు చాలామంది ఉంటారు నిశాంత్. నువ్వు గమనించాలి. ఆ స్ఫూర్తి నీ గమనాన్ని నిర్దేశిస్తుంది ఆర్తిగా చెప్పింది చిత్ర. నిశాంత్ కాసేపు తల ఉంచుకొని ఆలోచిస్తూ కూర్చున్నాడు. నిశాంత్ ఆమెతో అలా 15 రోజులు ట్రావెల్ చేశాడు. ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాడు. ఒక తల్లి చుట్టూతో తిరిగే పసివాడిలా ఆమె చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వినేవాడు. నిశాంత్, రేపటి నుండి నేను రాను. త్వరలో నా పెళ్లి. తను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తారు. ఆఖరి రోజు చెప్పింది. ఆమె ఇంక తనకు కనబడదని అర్థమైంది నిశాంత్కు. మీతో ఒక సెల్ఫీ తీసుకొచ్చా అమ్మా? అమ్మా అనడంలో అతనిలోని ఆర్తి అర్థమై వైనాట్ అంటూ సెల్ఫీ దిగింది. ఆమె రైలు దిగి వెళ్ళిపోతుంటే నీళ్లు నిండిన కళ్లతో చూస్తూ ఉండిపోయాడు నిశాంత్. 10 ఏళ్ల కాలగమనంలో చిత్ర 2 బిడ్డల తల్లి అయింది. భర్తతో పాటు దేశంలో ఎక్కడ పోస్టింగ్స్ వస్తే అక్కడ ఉండాల్సి వచ్చేది. నేవీ స్కూల్స్లో ఉద్యోగం చేసేది. భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో ప్రస్తుతం ట్రైనింగ్ సైడ్ పోస్టింగ్ వచ్చింది అతనికి. ఆ రోజు ఆడబిడ్డ కొడుకు రాహుల్ వచ్చి, మంచి మోటివేషనల్ స్పీచ్ ఉంది, వస్తారా అంటూ వచ్చాడు. ఆ రోజు భర్తతో కలిసి ఆ ప్రోగ్రాంకి వెళ్ళింది. హాల్ అప్పటికే దాదాపు నిండిపోయింది. లాస్ట్ రోలో సీట్స్ దొరికాయి. వక్త అప్పటికే స్టేజ్ మీద ఉన్నాడు. పరిచయ కార్యక్రమంలో యువత హోరులో అతని పేరు సరిగ్గా వినబడలేదు. యథాలాపంగా తలెత్తిన చిత్ర వక్తని చూసి ఆశ్చర్యపోయింది. కాషాయ దుస్తుల్లో నిశాంత్. సందేహ నివృత్తి కోసం అతని పేరేమిటి అని అడిగింది రాహుల్ని. నిశాంత్ కృష్ణ ప్రభు చెప్పాడు రాహుల్. సందేహం లేదు, అతను నిశాంత్. ఆహార్యం మారింది, అతని శరీరం మారలేదు. ఇస్కాన్ సభ్యుడయ్యాడు. తన జీవితాన్ని, సమాజాన్ని సవ్య దిశలో మళ్లించాడు. దేశ విదేశాల్లో మోటివేషనల్ స్పీకర్గా పేరు తెచ్చుకున్నాడు. అతని స్పీచ్ మొదలైంది. ఒక్కొక్క పరిచయం, మాట జీవిత గమనాన్ని ఎలా మారుస్తాయో చెబుతూ అన్నాడు. ఆ తల్లి పేరు ముఖ్యం కాదు. 10 ఏళ్ల క్రితం ఒక్క 15 రోజుల ప్రయాణంలో నాలోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని తొలగిపోయేలా చేసి దిశానిర్దేశం చేసిన తల్లికి వందనం అంటూ ఇంకా ఇస్కాన్ గురువు కూడా నమస్కరించుతూ ప్రోగ్రాం ఆరంభించాడు. ఆద్యంతం సభ నవ్వులతో ముంచెత్తుతూనే యువతరానికి కావలసిన మార్గదర్శకాలు సూచించాడు. నైతిక విలువలు పాటించడం ఎంత ముఖ్యమో చెప్పాడు. సామాజిక బాధ్యతలు ఏమిటో, అవి ఎందుకు ఎలా స్వీకరించాలో తెలియజేశాడు.
చిత్ర కన్నీళ్లు బయటపడకుండా ఆపుకొని అనుకున్నది, అతన్ని కలవాల్సిన అవసరమే ఇంక లేదు. అతడు తనకి గొప్పతనం అంతా ఆపాదించాడు, కానీ తాను చేసింది అణువంతా. అతను ఆకాశమంత ఎత్తు ఎదిగాడు. ఇప్పుడు ఆ సుభాషితంలోని బాహ్య స్వరూపానికంటే అతని అంతర్స్వరూపం విశ్వవిఖ్యాతమై అతన్ని విశ్వవిజేతను చేసింది. ఇదండి భవానీ కుమారి బెల్లంకొండ గారు రాసిన అంతర్దర్శనం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.